వాళ్ళ డాక్యుమెంట్ డేటా తీసుకురమ్మని చెబుతున్నా నేను. వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి తీసుకురమ్మంటున్నాను. రాజేష్, మరొక విషయం, ఓకే, జెండా మోసిన వాళ్ళు, పార్టీల కోసం కష్టపడ్డ వాళ్ళు హ్యాపీగా ఉన్నారా పోనీ? సార్ అది చెప్తానండి, జెండా మోసిన వాళ్ళు కూడా చెప్తాను, అన్ని చెప్తాను. కానీ శేఖర్ రెడ్డి గారు ఆ, ముందు ఫస్ట్ సెషన్లో ఆయన మాట్లాడినప్పుడు ఏంటి ఈ వైసీపీకి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాడు ఈయన ఎవరో, చాలా బాగా అద్భుతంగా మాట్లాడాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని ఎవరన్నా ట్రోలింగ్ చేస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదండి, ఎవరన్నా మీరు చర్యలు తీసుకోండి, వాళ్ళ భార్య గారిని నేనేమి తప్పు పట్టట్లేదు, అవును తలనెలలు ఇవ్వచ్చు అని మాడుతుంటే ఏంటి అసలు ఆ పార్టీకి ఈయన సూట్ అవ్వట్లేదు అనుకున్నాను. కానీ రెండో సెషన్లో ఇది ఆ తానులో ముఖ్యని అర్థమైంది నాకు. అయితే శేఖర్ రెడ్డి గారు మీరు అడిగారు సమాధానం కావాలంటే ఏ తానులో ముక్క అయితే ఎందుకంటే సమాధానం కావాలంటే ఆన్సర్ చెప్తాను అదే అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు మీరు తిరుమల దేవస్థానం కోసం లేకపోతే హిందూ ధర్మం కోసం మాట్లాడితే దాని మీద నాకు నాలెడ్జ్ తక్కువ అని నేను చెప్పలేను కానండి. మీరు కొన్ని పాయింట్లు మాట్లాడారు సార్. ఇక్కడ ఎవరు ఏదో ఎగిరెగిరి దంచారని ఒక మాట ఏదో పర్సనల్గా అన్నారు, కొంచెం మనసుకు బాధ అనిపించింది. ఎందుకంటే అవకాశాలు రావడం పోవడం అనేది తలరాత దేవుడు నిర్ణయిస్తాడు, దానికి ఏం చేయలేం. కానీ ఇప్పుడు మీరు అడిగారు ఎవరు గోరంట్ల మాధవ్ గారి గురించి. గోరంట్ల మాధవ్ గారు రెగ్యులర్గా వెళ్ళి కలుస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు. అతను అంటే పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మీద దాడికి తెగబడ్డాడు. అంటే ఒక నేరం చేయడానికి పబ్లిక్గా అని దొరికితే చంపెద్దుడో లేకపోతే మరి ఏదైనా చేద్దుడు. మేము ఒక నోటి మాట అన్నందుకే ఆయన సస్పెండ్ చేసాం, మా కార్యకర్తని జైలుకు కూడా పంపించింది మా పార్టీ. ఇతని మీద ఏం చర్యలు తీసుకున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు? రెండోది, మీరు ఎవరో ఏదో చూపించారు ఏదో సంథింగ్ అన్నారు, ఇంకా దరిద్రం కోసం మనం ఆడకూడదు. కానీ కంప్లైంట్ లేకపోతే చేసిన తప్పు ఒప్పు అయిపోద్దండి. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు బెదిరించవచ్చు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మరి ఏదైనా చేసి ఉండొచ్చు. కాబట్టి కంప్లైంట్ లేకపోతే మన పబ్లిక్గా మన కళ్ళతో చూసిన దాన్ని కూడా మనం సపోర్ట్ చేసుకొస్తామా? అయితే మీకు తెలియని ఒక పాయింట్ ఏంటంటే, మీరు అనుకుంటున్నారు మేము ఏదైనా సరే కవర్ చేసేసుకున్నాం, అనంతబాబు గారిని కవర్ చేస్తాం, గోరంట్ల గారిని కవర్ చేసేసాం, అవినాష్ రెడ్డి గారిని కవర్ చేస్తాం అనుకున్నారు. కానీ ప్రజల నుంచి మీరు కవర్ చేసుకోలేకపోయారండి. ప్రజలు మీకు దారుణమైన శిక్ష విధించారు 5 సంవత్సరాలకి. వాళ్ళు 150 నుంచి మిమ్మల్ని 11 ఒకవేళ మీరు చట్టాన్ని దొరకపోయి ఉండొచ్చు, మీరు ఆ కేసు పెట్టే బాధితులను మీరు ఏదైనా మ్యాన్పులేట్ చేసి ఉండొచ్చు, లేదా అప్పుడు కోర్టులు కానీ పోలీసులు కానీ మీరు మ్యాన్పులేట్ చేసి ఉండొచ్చు. అక్కడ మీకు శిక్ష పడలేదు కాబట్టి ప్రజలు వేశారు సార్ మీకు. ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేశారు, అన్ని హామీలు చేశారని. ఇంకా